కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వరుసగా స్థానికులపై దాడి చేస్తూ ఉండడంతో భయాందోళనకు గురవుతున్నారు. నిన్న కాగజ్ నగర్ మండలంలో ఒక మహిళపై దాడి చేయగా ఈరోజు మరో రైతుపై దాడి చేసింది. దీంతో జిల్లాలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న కాగజ్ నగర్ మండలంలో పత్తి కోయడానికి వెళ్లిన గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మిపై పులి దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈరోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరొకరిపై పులి దాడి చేసింది. సిర్పూర్ మండలం దుబ్బగూడలో పత్తి చేనులో పనిచేస్తూ ఉండగా సురేష్పై ఒక్కసారిగా పులి దాడి చేసింది. ఈ దాడిలో సురేష్కు తీవ్రంగా గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పులి దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఫారెస్ట్ సిబ్బంది పులిని పట్టుకోవాలని కోరుతున్నారు. మరోపక్క పెద్ద పులి ఆచూకీని కనిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులు డ్రోన్లను రంగంలోకి దింపారు. ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. నిన్న ఒక మహిళ ఈ పెద్దపులి వల్ల మృతి చెందగా మరొక రైతు కూడా పెద్దపులి వల్ల గాయాల పాలనట్టు తెలుస్తోంది. ఈ పెద్దపులి ఆచూకీని కనిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులు డ్రోన్ రంగంలోకి దించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాలో అయితే పెద్దపులి అయితే కలకలం రేపుతుంది. రోజు రోజుకు అయితే పెద్దపులి దాడులతో అయితే ఇటు పత్తి రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నిన్న జరిగిన ఘటనలో మోర్ల లక్ష్మి మృతి చెందడంతో అయితే కొంచెం ఊపిరి పీల్చుకున్న ప్రజలైతే ఈ రోజు సురేష్ అన్న రైతుపై అయితే మళ్ళీ దాడి చేయడంతో అయితే కొంచెం భయాందోళనకు గురవుతున్నారు. ఇటు అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం అయితే బయటపడుతున్నట్టే చెప్పవచ్చు. ఉదయం నుంచి పులి జాడ కోసం అయితే డ్రోన్ల సహాయంతో అయితే అటవీ శాఖ అధికారులు వెతుకుతున్నా కూడా పులి జాడలు అయితే కనిపించకపోవడంతో అయితే సిర్పూర్టి మండలంలోని దుబ్బగూడ గ్రామంలో అయితే పులి దాడి సుమారు 11 గంటల సమయంలో అయితే ఏదైతే సురేష్ మరియు సురేష్ భార్య సుజాత ఇద్దరు కలిసి పత్తి చేనులో పత్తి ఏరే క్రమంలోనైతే పులి సురేష్ పై దాడి చేయడంతో అయితే సురేష్ భార్య గట్టిగా కేకలు వేయడంతో అయితే అక్కడ ఉన్న స్థానికులు గాని ప్రజలు గాని అప్రమత్తమై అతన్ని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే అతన్ని వెనుకాల నుంచి వచ్చి పులి అయితే దాడి చేసింది. ఈ దాడి చేసే క్రమంలోనైతే అతని భార్య అక్కడనే ఉన్నట్టయితే స్థానికులు అయితే చెప్తున్నారు. వెంటనే ఆ సురేష్ నైతే హుటాహుటిగా సిర్పూర్టి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం మంచల్ హాస్పిటల్కి అయితే తరలించారు. ఏది ఏమైనా ఇట్లా పులి దాడులతో వరుసగా పులి దాడులు చేయడంతో అయితే ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా అటవీ శాఖ అధికారుల పనితీరుపై అయితే ఇటు స్థానిక ప్రజలు గాని నాయకులు గాని ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. పులి ఎక్కడ ఉందో కనుక్కోలేని పరిస్థితిలో అయితే అటవీ శాఖ అధికారులు ఉన్నాయి. కనీసం పులికి సంబంధించిన ట్రాకింగ్ కూడా చేయకపోవడంతో అయితే ఇటు అటవీ శాఖ సిబ్బంది పనితీరు అయితే చెప్పకనే చెప్పవచ్చు. ఏదైతే గతంలో కూడా పులి దాడులు ఎన్నో జరిగినా కూడా పులిని పట్టుకునే క్రమంలో పులి ఎంతకు చిక్కకపోవడంతో అయితే అటవీ శాఖ అధికారులు అయితే నిరుత్సాహానికైతే గురయ్యారని అయితే చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అయితే పులి పంజాతోటి అయితే ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అయితే ఇక్కడ పత్తి రైతులు కానీ స్థానిక ప్రజలు కానీ బొంబేలెత్తిపోతున్నారు. ఇటు చూస్తే చలి తీవ్రతగా ఎక్కువగా ఉండటంతో అయితే కొంతమంది పత్తి చేనులకే పరిమితం అవుతున్నారు. ఏదైతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అయితే ఇటు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురళి, ప్రస్తుతానికైతే ఇక్కడ చెప్పవచ్చు ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు అయితే నిమ్మకు నీరెత్తే వ్యవహారం అయితే చేస్తున్నారు. కనీసం సీన్ ఆఫ్ ఎఫెన్స్ కూడా నిన్న లక్ష్మికి సంబంధించిన ఘటనలో అయితే సీన్ ఆఫ్ ఎఫెన్స్ కూడా చేయలేదు. కనీసం అటవీ శాఖ అధికారులు అయితే అక్కడికి వచ్చిన దాఖలాలు కూడా లేదు. ఈ రోజు కూడా ప్రత్యక్షంగా సురేష్ కు సంబంధించింది కూడా అటవీ శాఖ అధికారులు అయితే అసలు పులి దాడి చేసిన ఘటనల దగ్గరికి కూడా కనీసం రాకపోవడంతో అయితే రైతులు అయితే ఆవేదనకు గురవుతున్నారు, ఆగ్రహానికి గురవుతున్నారు. కనీసం దానికి సంబంధించిన అటవీ శాఖ అధికారులు అయితే కనీసం సురేష్ కు జరిగిన ఘటన ఎక్కడ జరిగిందనేది ఆ అటవీ శాఖ అధికారులు వచ్చి కనీసం అక్కడికి రాకపోవడం అయితే ఇటు చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతానికైతే ఏదైతే నీరజ్ కుమార్ డిఎఫ్ఓ ఉన్నారో అతను మాత్రం పులికి సంబంధించిన నష్టపరిహారం మాత్రమే ఇస్తున్నారు. దానికి సంబంధించిన
వ్యవహారాలు మాత్రమే చూస్తున్నారని అయితే ఇక్కడ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతానికైతే తాజా పరిస్థితి మూర్తి.